నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఫస్ట్ టైం కదా కూర్చోవడం? ఎస్ సార్. అనేక సందర్భాల్లో మీరు కూడా మీ ఈహా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిని వినిపించేటటువంటి అవకాశం నాకు కల్పించారు. దానికి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకుంటే కొత్త ప్రభుత్వం ప్రక్షాళన పేరుతోటి వివక్ష రాజకీయం, మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల పేరుతోటి ఏదో వేరే సంస్థ వారు అందించే భోజనం వీరేదో అందిస్తున్నట్టుగా అందించటం, దాంతోపాటుగా పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 వరకు వారి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 34 లక్షల మంది పెన్షన్దారులుగా ఈ రాష్ట్రంలో ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 లక్షల మందిని కాస్త 64 లక్షల పెన్షన్దారులుగా పెంచి 1000 రూపాయల నుంచి 2000 వాళ్ళు చేయడానికి ఎంత కష్టపడ్డారో, 3000కి మేము ఎంత చెప్పిన విధంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఎంత చిత్తశుద్ధితోటి మేము ఇచ్చామో ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ వారు 4000 పెన్షన్ పెంచుతున్నామంటున్నారు. మరి ఎంతమందికి ఇస్తారు? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశం. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే మొట్టమొదటి అంకంగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటే మనం డిఎస్సి, చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఒక పేరుంది. ఆ పేరేంటంటే ఎలక్షన్స్ అప్పుడు విపరీతమైనటువంటి హామీలు ఇవ్వడం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుండా హామీలను తుంగలో తొక్కటం. ఇది వారికి వెన్నతో పెట్టినటువంటి అలవాటుగా వారిని ముందు నుంచి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. చిట్ట చివరి ఎలక్షన్స్ నాకు అవకాశం ఇవ్వండి అని బతిమలాడుకున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇంకొకసారి వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదే దగా రాజకీయం చేయడం అనేది మరి వారి పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది. మెగా డిఎస్సి అన్నారు, 25,000 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ అన్నారు. ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ సంఖ్య చూస్తే 16,000 చిల్లర. 25,000 ఎక్కడ చెప్పారు? వారు హామీల్లో, ఎలక్షన్ హామీల్లో ఇచ్చినప్పుడు వారు చెప్పారు మెగా అంటే ఏంటి, మెగా అంటే మేము ఇచ్చిన 6,000 ఉద్యోగాలని రద్దు చేసి మళ్ళీ అవి కలుపుకొని 10,000 ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్సీ. డబ్బులు ఇవ్వడం మెగా. దాదాపుగా మేము 14,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీరు 6,000 తోటి వేశారు, ఆయన ఇప్పుడు 16,000 ఎంతో. మేము 14,000 ఉద్యోగాలు ఇచ్చాం. వాటిల్లో 6,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఆ 6,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి అవి కూడా వీరే ఇస్తున్నట్టుగా ఒక దగా. ఇవాళ ఏపీ రాష్ట్రంలో ఇది వారి మానసపుత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ సార్. 50,677 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టుగా ఈ పేపర్లో వచ్చినటువంటి కటింగ్. అంటే ఏపీ రాష్ట్రంలో దాదాపు 50,677 ఉపాధ్యాయ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సి అంటే జనాలు ఏమనుకున్నారంటే ఏ 25,000 చెప్పాడు కదా, ఏ 30,000 40,000 ఇస్తాడు అనుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలతో కలుపుకొని 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్. ఇది దగా, ఇది మోసం, ఇది ప్రజల్ని వంచడం. చెప్పలేదు కదా ఎక్కడ అంటారు. 25,000 ఉద్యోగాలు చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారే. 25,000 ఉద్యోగాలతో పై చిలుకు డిఎస్సి ఇస్తానని చెప్పారు, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు. వారే ఎన్నికల సమయంలో ప్రచారాల్లో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలను కూడా మీరు కలుపుకొని ఇవ్వడం అనేది ఇది దగా కాదా, ఇది మోసం కాదా? ఇది ప్రజలకు